దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మంచిది క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, 2025వ సంవత్సరం ఇది మొదటి ఆదివారపు ఆరాధన, మొదటి పరిశుద్ధ ఆరాధన, మొదటి పునరుద్ధానపు ఆరాధన. ఈ దినాన్ని బట్టి ఒకసారి అందరు బిగ్గరగా స్తుతియాగం చెల్లించండి. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. రైట్, మన సంఘానికి వచ్చినటువంటి వాగ్దానం ఎంతమందికి జ్ఞాపకం ఉంది? ఎంతమందికి సంఘానికి వచ్చిన వాగ్దానం జ్ఞాపకం ఉన్నది? యెషయా గ్రంథము 33వ అధ్యాయం 17వ వచనం. యెషయా గ్రంథము 33వ అధ్యాయం 17వ వచనము. అలంకరింపబడినటువంటి రాజుని నీవు కన్నులారా చూచెదవు చాలు. గతించిన దినాలలో అనగా మొన్న 1వ తారీఖున నూతన సంవత్సరం రోజున కన్నులారా మనం వేటిని చూడబోతున్నామో దేవుడు మనతో మాట్లాడాడు. నేను ప్రభువుని అడుగుతా ఉన్నాను, ప్రభువా ఏ ఉపదేశం చేయాలి, సంఘానికి ఏం బోధించాలి, ఏం చెప్పాలి అని చెప్పానని. అలాగున నేను అనుకుంటూ ఉన్నప్పుడు దేవుడిచ్చినటువంటి ఆలోచన ఏమిటయ్యా అంటే, నేను అలంకరింపబడినటువంటి రాజును కదా, మరి రాణి కూడా, రాణి అనగా సంఘము కూడా ఏం చేయాలయ్యా అంటే అలంకరించబడాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏం చేయబడాలి? ఏం చేయబడాలి? ఈ సంవత్సరానికి ఒక మంచి పేరు పెడదాం. ఏమిటా పేరయ్యా అంటే పరిమళ సంవత్సరము అని. ఒక్కడికి అర్థమైంది ఈ భాష. ఏ సంవత్సరము? పరిమళ సంవత్సరము అని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకయ్యా అంటే నా దేవుని పిల్లరా, దేవుని సంఘముగా ఉన్నటువంటి మనము ఈ సంవత్సరం అంతా కూడా అనేకమైనటువంటి ఉపదేశాల ద్వారా అలంకరించబడబోచున్నాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యోహాను ఆయన గారు పద్మాసు ద్వీపంలో ఉన్నప్పుడు పరవశించిపోయి ఆయన చూశాడు. చూసి క్రింద నుంచి పైదాకా ఏమండి ఆయన వేసుకున్న వస్త్రాలు, ఆయన నేత్రాలు, ఆయన చదవండి ఆ మాటలో, యోహాను రాసినటువంటి ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 1వ అధ్యాయము 13 నుంచి 11 కాదు 13 నుంచి 7 సువర్ణ దీప స్తంభములను, ఆ దీప స్తంభముల మధ్య మనుష్య కుమారుని పోలిన ఒకనిని చూచి తిని, ఆయన తన పాదముల మట్టుకును దిగుచున్నటువంటి వస్త్రములు ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను. ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై హిమరమంత ధవలముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వలె ఉండెను. ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరియుచున్న అపరంజితో సమానమై ఉండెను. ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహముల ధ్వని వలె ఉండెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమండి, మంచి
మాటలు చెబుతా ఉన్నాడు. ఆయన ఏ రీతిగా ఉన్నారో, ఆయన ఏ రీతిగా ఉన్నారో, ఆయన ఏ రీతిగా ఉన్నారు అని చెప్పునని. ఒక భక్తుడు కూడా ఒక పాట పాడాడు. నీ ముఖము మనోహరము, నీ స్వరము మాధుర్యము, నీ పాదాలు అపరంజిమయము. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, మనగలనా నిన్ను వీడి క్షణమైన. యేసయ్యా మనగలనా నిన్ను వీడి క్షణమైన. నీ ముఖము నీ పాదాలు అపరంజిమయము. ఎంతో సుందరుడమ్మ తాను, నేనెంతో మురిసిపోయాను. ఎంతో సుందరుడమ్మ తాను, పాలతో కడిగిన నయనాలు గలవాడు, పాలతో కడిగిన నయనాలు గలవాడు. ఎంతో సుందరుడమ్మ తాను. యోహాను అనేటువంటి భక్తుడు ఆయనను చూచి, ఆయనను వర్ణిస్తూ, ఆయన వస్త్రాలు, ఆయన పాదాలు, ఆయన నేత్రాలు, ఆయన తల, ఇవన్నీ కూడా ఏ రీతిగా ఉన్నాయో చెబుతా. ఆయన ఒక అలంకరింపబడినటువంటి రాజు. నా ప్రియ దేవుని సంఘమా, దేవునిని ఆరాధన చేసుకునేటువంటి బిడ్డలు కూడా అలంకరింపబడినటువంటి రాజులు లేదా రాణులు. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీరు దినవృత్తాంతాల మొదటి గ్రంథము 16వ అధ్యాయము 29వ వచనం చదవండి. దినవృత్తాంతాల మొదటి గ్రంథము 16వ అధ్యాయము 29వ వచనం. యెహోవా నామమునకు ఆ మైకులో చదవండి తల్లులు. నైవేద్యములు చేతబుచ్చుకొని ఆయన సన్నిధిని చేరుడి. నైవేద్యములు చేతబుచ్చుకొని ఆయన సన్నిధికి చేరండి. పరిశుద్ధాలంకారములకు ఆభరణములను ధరించుకొని. మళ్ళీ చదవండి. పరిశుద్ధాలంకారములకు ఆభరణములు ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా దేవుని పిల్లరా, దేవుని పిల్లలు పరిశుద్ధాలంకరణ ధరించుకొని దేవుని ఎదుట కనపడాలి అని దేవుడు చెబుతున్నారు. జాగ్రత్తగా వినాలి. దేవుని పిల్లలట ఏ రీతిగా దేవుని సన్నిధిలో కనపడాలయా అంటే పరిశుద్ధాలంకరణ కలిగినటువంటి వారుగా. మీకు ఇంకొక మాట కూడా నేను చదువుతాను. కీర్తనల గ్రంథంలో 110వ కీర్తనలో ఒక మంచి మాట అంటారు. 3వ వచనంలో, కీర్తనల గ్రంథము 110వ కీర్తన 3వ వచనం. నీ యవ్వనస్తులలో శ్రేష్ఠులు పరిశుద్ధాలంకృతులై మంచు వలె అరుణోదయ గర్భము నుంచి నీ యొద్దకు వచ్చెదరు. అది ఆయన పిల్లలట ఏ రీతిగా ఆయన దగ్గరికి వస్తారు, ఆయన ఎదుట ఉండాలి అని ఆయన కోరుకుంటున్నారయ్యా అంటే పరిశుద్ధాలంకృతులై. జాగ్రత్తగా వినండి. క్రిస్మస్కి, నూతన సంవత్సరానికి వ్యాపారం అనేటువంటిది బాగా జరిగింది అని హుజూర్ నగర్లో ఉన్నటువంటి వ్యాపారస్తులు సంతోషభరితులుగా ఉన్నారు. వ్యాపారం బాగా జరిగింది. క్రిస్మస్కే కానివ్వండి, నూతన సంవత్సరానికే కానివ్వండి, ఏది కూడా ఖాళీ లేదు. ఏది ఖాళీ లేదు? కిరాణా కొట్లు ఖాళీగా లేవు. ఎందుకంటే ఆహార పదార్థాలు, పిండి వంటలు అవి ఇవి చేసుకోవడానికి అన్ని కొట్లు బిజీగా ఉన్నాయి.
బట్టల కొట్లు ఖాళీగా లేవు, ఎందుకంటే నూతన వస్త్రాలు కావాలి కాబట్టి. అలాగే బంగారపు కొట్లు కూడా ఖాళీగా లేవు. కొంతమంది బంగారాలు తీసుకున్నారు, మరి కొంతమంది గోల్డ్లైనా తీసుకున్నారు. ఇలా రకరకాలుగా ఆభరణాలు కూడా ఖాళీ లేవు. ఇవన్నీ కూడా దేనికయ్యా అంటే మేము చక్కగా అందముగా అలంకరించబడాలి అని చెప్పాను. మంచిది మంచిది. ఆ దేవుని పిల్లరా, దేవుని ఎదుట నిలిచేటువంటి వారు, దేవుని బిడ్డలు, దేవుడు వారిని అలంకరణతో చూడాలి అని ఆయన కోరుకుంటున్నారు. జాగ్రత్తగా వినాలి. దేవుడు వారిని అలంకరణతో చూడాలి అని ఆయన కోరుకుంటున్నారు. ఏ అలంకరణతో ఆయన చూడాలి అని ఆయన కోరుకుంటున్నారయ్యా? బాహ్య సంబంధంగా ఏవేవో కొన్ని పెట్టుకుంటారు, ధరిస్తూ ఉంటారు. ఏమండి, అది బాహ్యంగా. అయితే దేవుడు చూసేటువంటి అలంకరణ ఉన్నది. అది ఏమిటయ్యా అంటే పరిశుద్ధాలంకరణ. దేవునికి స్తోత్రం చెబుతారా? ఆయన పిల్లలు పరిశుద్ధాలంకృతులై ఆయన దగ్గరకు వస్తారు. ఏ అలంకరణతో అట? చెప్పాలి. ఏ అలంకరణతో అట? పరిశుద్ధ అలంకరణ. పరిశుద్ధుడైనటువంటి దేవుడు ఆయన ఒక అలంకరింపబడినటువంటి రాజు. అలంకరింపబడినటువంటి రాజును చేరుకునేటువంటి రాణిగా ఉన్నటువంటి సంఘము కూడా అలంకరణతోనే నింపబడాలి. నేను మీకు చెప్తాను పరిశుద్ధమైనటువంటి అలంకరణ అంటే ఏమిటో. బైబిల్ గ్రంథంలో మీరు ఎస్తేరు గ్రంథాన్ని చూస్తే 2వ అధ్యాయము 15వ వచనం చదవండి. ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయం 15వ వచనము. మొర్దెకై తన కుమార్తెగా స్వీకరించుకొనిన తన పినతండ్రి అయిన అబీహాయేలు కుమార్తెకు ఎస్తేరు రాజునొద్దకు వెళ్ళుటకు వంతు వచ్చినప్పుడు స్త్రీలను కాయు రాజు యొక్క షండుడైన హేగే నిర్ణయించిన అలంకారముగాక ఆమె మరి ఏదియో కోరలేదు. చాలు. మనకి బాగా తెలుసు, ఎస్తేరు ఒక యూదురాలు. ఎస్తేరు ఏ సంస్థానంలోనికి ఏమండి? ఆ అహష్వేరోషు పరిపాలించేటువంటి దినాలలో ఆ రాజు ఎదుటికి కొనిపోబడినది. ఏమండి, చాలామంది స్త్రీలు ఆ స్థలంలో ఉన్నారు. వారు రకరకాలైనటువంటి పరిమళ ద్రవ్యాలు కోరుకుంటున్నారు. కానీ ఒక ఎస్తేరు మాత్రం హేగే వారిని కాచేటువంటి హేగే అనేటువంటి వ్యక్తి ఏ అలంకరణ అయితే నిర్ణయించాడో ఆ అలంకరణ నాకు చాలు, ఇక నాకు అంతకు మించి వేరేవి కూడా అవసరం లేదు అని చెప్పానని హేగే నిర్ణయించిన అలంకరణ మాత్రమే ఆమె ధరించుకుందంట. రాజు ఎదుటికి వెళ్ళినప్పుడు రాజుకు ఆమె మీద దయ పుట్టినది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు కూడా మనలను అలంకరించుచున్నారు. ఇందాక మనం పాడాం, నీ ఆత్మవరములతో నన్ను అలంకరించుమయా. మనము అలంకరించబడాలి. పరిశుద్ధాత్ముడు మనలను అలంకరించుచున్నాడు. నా వైపు చూడండి. దేని కొరకు, దేని నిమిత్తము అలంకరించుచున్నాడయా అంటే రాజు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువుల వారిని చేరుకునేటప్పుడు, ఆయన ఎదుట నిలిచేటప్పుడు ఆయన సంఘము అలంకరించబడిన స్థితిలో ఉండాలి. ఎస్తేరు అలంకరించబడతా ఉన్నది ఎంతకాలం అయ్యా అంటే 1 సంవత్సర కాలం. ఏమండి,
1 సంవత్సర కాలం పాటు అలంకరించబడిందంట. నా వైపు చూడండి. మీరు అదే ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం చదవండి. ఆ మాటలు 12వ వచనం. 6 మాసములు గోపరస తైలముతోను 6 మాసములు సుగంధ వర్గములతోను స్త్రీల పరిమళ క్రియల కొరకైన మరువేరు పదార్థములతోను స్త్రీలు పరిమళ క్రియలు ముగించి రాజునొద్దకు పోవువారు 12 మాసములైన తరువాత రాజైన అహష్వేరోషు నద్దకు వెళ్ళుటకు. ఏమండి, ఎన్ని మాసాలు వాళ్ళు అలంకరించబడే వాళ్ళంట? చెప్పండి. ఎన్ని మాసములు అలంకరించబడేవారంట? తెరవాల 6 6 12 మాసములు. 6 మాసములు గోపరస తైలముతోను 6 మాసములు సుగంధ వర్గములతోనూ అలంకరించబడేవారు. 12 మాసములు. ఈ 2025వ సంవత్సరానికి ఎన్ని మాసాలు? ఎన్ని? 12 నెలలు. మాసము అంటే నెల, 12 నెలలు. ఈ 12 నెలలు కూడా మీరు అలంకరించబడుదురుగాక. హల్లెలూయా. అందుకే మరలా చెబుతున్నాను, ఇది మనకి పరిమళ సంవత్సరము. ఏమండి, గోపరస తైలముతోను సుగంధ వర్గములతోను పరమగీతముల గ్రంథంలో అంటారు. 3వ అధ్యాయం 6వ వచనం చదవండి. పరమగీతముల గ్రంథము 3వ అధ్యాయం 6వ వచనం. ధూమ స్తంభముల వలె అరణ్య మార్గముగా వచ్చు. ఇది ఏమి? గోపరసముతోను సాంబ్రాణితోను వర్తకులము వివిధమైన సుగంధ చూర్ణములతోను పరిమళించుచూ వస్తా ఉన్నది. అరణ్య మార్గములో దేవుని సంఘము ఇశ్రాయేలీయులను బట్టి దేవుడు అంటూ ఉన్నాడు, అరణ్య మార్గంలో వస్తా ఉన్నది. సుగంధ తైలములతో వర్తకులమైనటువంటి చూర్ణాలు కలిగినటువంటి పరిమళ వాసనతో వచ్చేటువంటి ఇది ఏమిటి అని చెప్పారని. నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, 2024లో నుంచి దేవుడు 2025లో ఈ ప్రారంభపు ఆదివారపు పరిశుద్ధ ఆరాధనలో నిన్ను నిలిపి ఈ సంవత్సరమంతా ఓ దయా కిరీటముగా ధరింపజేసినది దేనికయ్యా అంటే మీరు పరిమళించాలి. మీ పరిమళాలు అనేకుల చోట్ల విస్తరించాలి. మీరు పరిశుద్ధమైనటువంటి పరిశుద్ధాలంకృతులుగా మీరు కనబడాలి. నేను చెప్తాను పరిశుద్ధ అలంకరణలు అంటే ఏమిటో. నెంబర్ 1 చదవండి ఆ మాటలు. దేవుని బిడ్డలారా, ఆ మాటలని మనం చదువుదాము. జకరియా గ్రంథము 3వ అధ్యాయము 4, 5 వచనాలను చదవండి. జకరియా గ్రంథము 3వ అధ్యాయము 4, 5 వచనాలు. లోనకి బయటికి తిరగబాకండి ఎవరు కూడా. దూత దగ్గర నిలుచున్న వారిని పిలిచి ఇతని మైల బట్టలు తీసివేయుడి ఆజ్ఞాపించి, నేను నీ దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నాను. ఓ యెహోషువా. ఏమండి, మైల బట్టలు అనేటువంటివి తొలగించబడి, దోషము తొలగించబడి ప్రశస్తమైనటువంటి వస్త్రములతో అలంకరణ అనేటువంటిది జరగాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఏ వస్త్రములతో మనం లూకా సువార్తలో చూస్తాం. ఓ కొడుకు తండ్రి దగ్గర నుంచి వెళ్ళిపోయాడు దూరంగా. నా బ్రతికేదో నేను బ్రతుకుతాను అని చెప్పానని.
ఏమండి, అన్నీ పోగొట్టుకున్నాడు. పందులు తినేటువంటి పొట్టుని ఆశ్రయించాడు, దొరకలేదు. మరలా తండ్రి దగ్గరికి తిరిగి వచ్చాడు. అలాగును తిరిగి వచ్చినప్పుడు ఆ తండ్రి దూరము నుంచి చూసి పనివాడికి ఆజ్ఞాపిస్తున్నాడు, మంచి వస్త్రాలు, ప్రశస్తమైన వస్త్రాలు వానికి కట్టండి అని చెప్పని అంటున్నాడు. దేవునికి స్తోత్రం చెబుతారా? హల్లెలూయా. ఏ వస్త్రాలు? ఏ వస్త్రాలు? చెప్పాలా? ప్రశస్త రాజా నీదు మహిమ పాడనా, ప్రశస్త రాజా నీదు మహిమ పాడనా, ప్రశస్త రాజా నీదు పాడదామా? ప్రశస్త రాజా నీదు మహిమ పాడనా, ప్రణుతింతూ నీ నామమును, ప్రకటింతూ నీ వాక్యమును, ప్రణుతింతూ నీ నామమును, ప్రకటింతూ నీ వాక్యమును, ప్రభువా నీ సాక్షిగా జీవించనా, ప్రశస్త రాజా నీదు మహిమ పాడనా, ప్రశస్త రాజా నీదు మహిమ పాడనా. ఏమండి, ప్రశస్త వస్త్రములతో అలంకరణ అనేటువంటిది జరగాలి. యేసుప్రభు ఒక మాట చెప్పారు. ఆయన సశరీరుడుగా ఉన్నటువంటి దినాల్లో, నా వైపు చూడండి, ఆయన దగ్గరికి వచ్చేటువంటి ప్రజలను చూచి, మీరు ఎక్కడికి వెళుతున్నారు, ఏ స్థలాలకి మీరు ఎవరిని చూడాలని మీరు వెళుతున్నారు, రెల్లు లాంటి వారిని చూడాలనుకుంటున్నారా, మీరు ఎవరి కొరకు మీరు వెళ్తున్నారు, ఏం చూడటానికి మీరు వెళుతున్నారు, ఒకసారి మీరు అడవి పువ్వులను ఒకసారి చూడండి. వేటిని చూడండి? అడవి పువ్వులను మీరు చూడండి. అవి ఎంత చక్కగా అలంకరించబడుచున్నాయో. వాటికి కలిగినటువంటి అలంకరణ సొలొమోనుకు కూడా లేదు. ఈ మాట చదువుతున్నప్పుడు నాకు భలే ఆశ్చర్యం కలిగిందండి. సొలొమోను ఎవరు? రాజు. రాజు ఏం కట్టుకుంటాడు? ఎంత విలువైన వస్త్రాలు, ఎంత విలువైన కిరీటాలు, ఎంత విలువైనటువంటి ఆభరణాలు, ఏమండి, ఎంత విలువైనటువంటి క్రింద నుంచి పైదాకా అన్నీ ఎంత విలువైనయో. ఆయన అంటారు, సొలొమోను కూడా వాటి వలె ఆ వైభోగం ఆయనకు లేదు, అడవి పువ్వులకు ఉన్నది. చదవండి ఆ మాటలు. 6వ అధ్యాయం మత్తయి సువార్త 29-30 వచనాలు. మత్తయి సువార్త 6వ అధ్యాయం. అయినను తన సమస్త వైభవముతో కూడిన సొలొమోను సహితము వీటిలో ఒకదాని వలెనైనను అలంకరింపబడలేదు. నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు అలాగూ అలంకరించిన ఎడలా అల్ప విశ్వాసులారా, మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపజేయును గదా. మీకు వస్త్రాలు ఇస్తారు కదా. ఏమండి, దేవుడు నిశ్చయముగా మీకేం కావాలో ఇస్తారు కదా, ఆయన మిమ్మల్ని అలంకరిస్తారు కదా. జాగ్రత్తగా వినాలి. ఈ సంవత్సరంలో మీరు ఆలోచించవలసిన ఆలోచన ఏంటయ్యా అంటే, ఏం తిందుమా, ఏం తాగుదుమా, ఏం ధరించుకుందామా, ఎలా పోషించబడతామో, ఏమిస్తాడో ఏమీడో ఇలాగున కాదు. నా దేవుడు మీకు కావలసిన వాటినన్నీ ఇస్తూ ఆయన మిమ్మల్ని అలంకరించబోతున్నారు. హల్లెలూయా. నేను మరొక మాటని జ్ఞాపకం చేస్తాను. ఆ మాట మీరు చదవండి. కీర్తనల గ్రంథము 149వ కీర్తన 4వ వచనము. కీర్తనల గ్రంథము 149వ కీర్తన 4వ వచనము. ప్రీతి గలవాడు ఆయన దీనులను రక్షణ అనేటువంటి వస్త్రముతో ఆయన అలంకరించుచున్నారు.
దేనితో అలంకరిస్తున్నారంట? చెప్పాలి. దేనితో అలంకరిస్తున్నారు? రక్షణతో. నేను ఎప్పుడు చెప్పే విధంగానే మరలా జ్ఞాపకం చేస్తూ ఉంటాను. క్రైస్తవ సమాజానికి, సంఘానికి చాలామంది రక్షణ విషయంలో నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. కొంతమంది వివాహాలు అయిన తర్వాత చూసుకోవచ్చులే అని చెప్పానని, మరి కొంతమంది రక్షణ పొందుతున్నారా, బాప్తిసం తీసుకున్నారా అని అంటుంటే ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరోనండి అని అంటూ ఉంటారు. ఏమండి, ఇది ఇళ్లల్లో వాళ్ళకి చెప్పి జరిగేటువంటి కార్యక్రమాలు కాదు, ఇవేవి పెళ్ళిళ్ళు కాదు. ఇంట్లో చెప్పాలి కదా అని సలహాలు తీసుకోవడానికి. నా మాట ఎంతమందికి అర్థమైంది? ఏం పెళ్ళిళ్ళు కాదండి, రక్షణ అనేటువంటిది ఇళ్లలో చెప్పడానికి. నువ్వు ఎప్పుడైనా అమ్మా నేను నీ కడుపును పుడతానే, నాన్న నీ కడుపును పుడతానే ఎప్పుడైనా అడిగారా మీరు? అయ్యా మహిరాజు, నా తల్లిలో ఎప్పుడన్నా ప్రైజీ డాడీ నేను వస్తున్నా అని చెప్పిందా ముందుగా నీకు? వచ్చిన తర్వాత హలో నాన్న. ఏమండి, అది ఎవరు చేసిన కార్యం? చెప్పండి. ఎవరు చేసిన కార్యం అది? దేవుడు చేసేటువంటి కార్యం అది. దేవుడిచ్చారు, ఫలానా వాళ్ళు ఇక్కడ పుట్టాలి అని దేవుడు పుట్టించాడు. ఏమండి, రక్షణ కూడా దేవుని కార్యము, పరిశుద్ధులకు అది అలంకరణ. దానితో ఏమండి పరిశుద్ధాలంకృతులుగా మార్చబడాలి. దాని విషయంలో ఏ మనుష్యుడు కూడా రాజీ పడకూడదు. తెలియక కొంతమంది అంటూ ఉంటారు, భక్తి చేసే భార్య మారు మనసు లేని భర్తను అడగాలి, ఏమండి బాప్తిసం తీసుకోమంటారా అంటే ఆ మనిషికి ఏం తెలుసు? మారు మనసు లేనివాడికి, సినిమాల చుట్టూ తిరిగేవాడికి, త్రాగుడు సారాయి శిక్ష పట్టుకుని తిరిగేవాడికి రక్షణ గురించి ఏం తెలుసు? వానికి సలహా తీసుకోవడానికి నువ్వు ఏమండి? త్రాగుబోతు మనిషికి ఏం తెలుసండి? వాని సలహా తీసుకోవాలనుకుంటావు నువ్వు. మా అమ్మని అడుగుతా, మా నాన్న అడుగుతా. ఇది ఒక సలహా తీసుకొని జరిగేటువంటి కార్యము కాదు. నీ వ్యక్తిగత నిర్ణయము, నీ వ్యక్తిగత ఆలోచన, నీ ఆత్మ రక్షించబడేటువంటి మార్గం. మీరు ఎప్పుడన్నా ఎవరన్నా అడుగుతారా? అమ్మా నేను పోతున్నాను, నాతో పాటు నువ్వు రా అని చెప్పానే. నానా నేను పోతున్నాను, నాతో పాటు నువ్వు రా. ఇది వ్యక్తిగత విషయం. ఒకవేళ ఇంకా ఎవరైనా సరే బాప్తిసం తీసుకోనట్లయితే, రక్షణ పొందనట్లయితే, ఏమండి ఈ 2025 సంవత్సరం దేవుడు నీకు అనుగ్రహించినటువంటి కృతజ్ఞతలతో నీవు రక్షించబడాలి, నీవు రక్షణ పొందాలి. దేవునికి స్తోత్రం చెబుతారా? హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళని అడగాలి, వీళ్ళని అడగాలి, వాళ్ళ సలహా తీసుకోవాలి, వీళ్ళ సలహా తీసుకోవాలని చెప్పేసి నేను కోరుకోబాకండి. ఐ రిమెంబర్, కోరుకోబాకండి. రక్షణ పొందేటువంటి విషయంలో ఎవరిని అడగవలసినటువంటి అవసరత లేదు. ఒకవేళ ఎవరైనా మాకు ఎందుకు చెప్పలేదు, మాకు చెప్పకుండా ఎందుకు తీసుకున్నారని ఏ మనుష్యుడు కూడా అడగకూడదు. మనిషి ఆయువు తీరిందనుకో, నాకు చెప్పకుండా పోయినవని అడుగుతురా? నాకు ఒక మాట కూడా చెప్పకుండా పోతే అడి చెబితే ఏం చేస్తాడో? ఆపుతుడా? నా దేవుని ప్రియులారా, దేవుడు మనలను రక్షణ వస్త్రముతో ఆయన అలంకరించి ఉన్నారు. దేవునికి స్తోత్రం చెబుతారా? హల్లెలూయా. గట్టిగా చెప్పండి, హల్లెలూయా. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం చదవండి. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. మీరందరూ ఎదుటి వాని ఎడల దీన మనస్సు అని వస్త్రము ధరించుకొని మిమ్మును మీరు అలంకరించుకొనుడి. దేవునికి స్తోత్రం. ఏ మనస్సు ఉండాలట? చెప్పండి. ఏ మనస్సు? దీన మనస్సు.
ఏమండి ఆ అలంకరణ సంఘానికి జరగాలి. దీన మనస్సు, యేసు ప్రభులు వారు సాత్వికుడు, ఆయన దీన మనస్సు కలిగిన వారు. స్త్రీలకి ప్రభు ఒక మాట చెప్పారు అండి, పేతురు రాసినటువంటి పత్రికలోనే చదవండి, మొదటి పత్రిక 3వ అధ్యాయం 3, 4, 5 వచనాలు. జడలు అల్లుకోవడం, బంగారు నగలు పెట్టుకోవడం, వస్త్రములు ధరించుకోవడం, వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక సాధువైనట్టు మృదువైనట్టు గుణమను అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగక స్వభావము అలంకారముగా మీకు ఉండాలి అని అంటున్నాడు. ఏమండి అలంకరణ అంటే అర్థం ఏంటా అంటే జడలు, బంగారు నగాలు, కాస్ట్లీ వస్త్రాలు, ఇవే మీకు అలంకరణగా ఉండక, ఇది కాదు అసలు అలంకరణ. అలంకరణ అంటే ఏంటయ్యా అంటే సాధు స్వభావం, మృదువైనటువంటి స్వభావం. ఏమండి ఇంకొక మాట అంటారు, సత్క్రియలతో మీరు అలంకరించబడాలి. తీతు పత్రికలు అంటాడు. ఏమండి సత్క్రియలతో మీరు అలంకరణ అనేటువంటిది జరగాలి, పొందాలి. బాహ్య సంబంధమైనటువంటి అలంకరణే ఇదే మనకు అలంకరణ కదా అని ఏ మనుష్యుడు కూడా భావించకూడదు. ఏమండి అది బయట చూపించుకోవడానికి, లేకపోతే నలుగురు చక్కగా ఉన్నారు అని చెప్పడానికే అలంకరణ. ఆ అలంకరణ కాదు. ఏ అలంకరణ ఉండాలంట? చెప్పండి. సాధువైనట్టు మృదువైనట్టు గుణము అనేటువంటి అక్షయ అలంకరణ. ఏమండి యెహెజ్కేలు గ్రంథంలో అంటాడు, నువ్వు పుట్టినప్పుడు నీకు నాభి సూత్రం ఎవరూ కూడా కోయలేదు, రక్తంతో పొరిలాడుతూ ఉన్నావు, నీకు ఉప్పు ఎవరూ రాయలేదు, నేను దగ్గరకు వచ్చి ఈ క్రియలన్నీ కూడా చేసి నీకు ఆభరణాలు ఇచ్చి నువ్వు పెద్దదానివయ్యావు, అలంకరించబడ్డావు, సుందరంగా తయారయ్యావు. ఏమండి సంఘాలను పోల్చుతూ చెప్పబడుతున్నటువంటి సంగతులు. ఇది పరిమళ సంవత్సరం. దేవుడు మీరు అలంకరించబడాలి అని ఆయన కోరుకుంటున్నారు. రక్షణ చేత, సత్క్రియల చేత, గుణాల చేత మీరు అలంకారాలు పొందాలి, అలంకరించబడాలి. యెహెజ్కేలు గ్రంథంలోనే అంటాడు, ఏమండి అపవాది కూడా వాడు అలంకరించబడినాడట, వాడు కూడా అలంకరించబడిన వాడే. కానీ ఏమండి వాడి అలంకరణ దేనికి హేతువు చేసుకున్నాడయ్యా అంటే దేవుని మీద తిరుగుబాటు చేయడానికి హేతువు చేసుకున్నాడట. యెహెజ్కేలు గ్రంథము చదవండి ఆ మాటలు, 28వ అధ్యాయము 13వ వచనం. దేవుని తోటయగు ఏదేనులో నీ ఉంటివి, అనునిత్యము మాణిక్యము, గోమేధికము, సూర్యకాంత, రక్తవర్ణపు రాయి, మరకతము, మాణిక్యము అను అమూల్య రత్నములతోనూ బంగారముతోనూ నీవు అలంకరింపబడి ఉన్నావు. ఇది ఎవరి గురించి చెబుతున్నాడు? అపవాది గురించి. వాడు కూడా ఒకప్పుడు అలంకరింపబడిన వాడు. ఏమండి దేవుని ఎదుట అలంకరింపబడినటువంటి కెరూబు, అందమైనటువంటి కెరూబు. చాలామంది ఏం చేస్తారయ్యా అంటే సాతానుడంటే ఏమండి పళ్ళు బయట పెట్టి, నాలుక తేలేసి కళ్ళు బయట పెట్టి ఈ అని భయపెడతా ఉంటాడు కావాలా అని అనుకుంటారు భ్రమలో. వాడు అలాంటి వాడేం కాదు, వాడు చాలా అందంగా ఉంటాడు. అపవాది చాలా అందంగా ఉంటాడు. వాడు కూడా వాడు అందమైన కెరూబు. కానీ వాడి చేష్టలే వికృత చేష్టలు. వాడి చేష్టల మూలంగా వాడి ఆకారం అనేటువంటిది మార్చబడింది. వాడు అలంకరింపబడిన వాడు. కానీ వాడు ఏం చేశాడయ్యా అంటే దేవుని మీద, దేవుని మాటను
దేవుని మాటను ధిక్కరించి, ఏం చేసి? దేవుని మాటను ధిక్కరించి, ఆయన మాటకు లోబడకుండా, ఆయన వాక్యానికి లోబడకుండా వాడు ఏం చేశాడంటే తిరుగుబాటు చేశాడు. ఆయనేమో నేను లోకాన్ని పుట్టిస్తాను, భూమిని పుట్టిస్తాను, నేను పిల్లలను పుట్టిస్తాను, సింహాసనాన్ని వాళ్ళకిస్తాను అని చెప్పాను ఆయన అంటే, వాడేమంటున్నాడయ్యా అంటే, ఇంతకాలం మేము నిన్ను ఆరాధన చేసుకుంటున్నాము, మాకు సింహాసనం ఇయ్యవా అని చెప్పానని తిరుగుబాటు చేశాడు వాడు. దేవుని సింహాసనము దేవుని దూతలకు కాదు, దేవుని పిల్లలకు. గట్టిగా చెప్పండి. అనగా నీకు నీకు నీకే నీకే ఆ సింహాసనం, మనకు ఆ సింహాసనం, దూతలకు కాదు. వాడు తిరుగుబాటు చేశాడు. అందుకే ఒక మంచి మాట చదవండి. ఆ మాటలు దేవుని బిడ్డలారా, ఇర్మియా గ్రంథం 35వ అధ్యాయము 13వ వచనం చదవండి. ఇర్మియా గ్రంథము 35వ అధ్యాయము 13వ వచనము. నీవు వెళ్ళి యెరూషలేము నివాసులకును ఈ మాట ప్రకటింపుము, యెహోవా వాక్కు ఇదే, మీరు శిక్షకు లోబడి నా మాటలను ఆలకింపరా? ఇదే యెహోవా వాక్కు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, ఆయన మాటలను ఏం చేయాలంట? చెప్పండి. ఏం చేయాలంట? ఆలకించాలి. ఇందాక సహోదరి ఒక మంచి సాక్ష్యంలో ఒక మంచి మాట అనింది. ఆయన ప్రేమిస్తారు, కాస్త వ్యతిరేకంగా మనం వెళుతున్నప్పుడు ఆయన ఏం చేస్తారు? శిక్షిస్తారు. ప్రేమిస్తారు, ఆయన శిక్షిస్తారు కూడా. కనుక మనం జాగ్రత్తగా ఉండాలి. తమ్ముడా, ఇది ఏ ఒక్కరికో ఉపదేశం కాదు. ఆయన అంటున్నాడు, నా మాటలకు మీరు లోబడాలి, నా మాటలను మీరు ఆలకించరా? తీతు పత్రికలు అంటాడు, ఉపదేశాన్ని మీరు అలంకరించాలి అని చెప్పానని. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం చదవండి. తీతుకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. దాసులైన వారు అన్ని విషయముల యందు మన రక్షకుడకు దేవుని ఉపదేశమును అలంకరింపబడునట్లు. ఏం అలంకరించబడాలి? చెప్పండి. ఏమి అలంకరించబడాలి? దేవుని ఉపదేశం అలంకరించబడాలి. ఇదిగో ఒకళ్ళు రండి, ఒకళ్ళు లేచి రండి, త్వరగా రావాలి. ఎవరో ఒకళ్ళు. ఎందుకు నువ్వు అనుకుంటున్నారు? ఒకళ్ళు లేచి రండి. అక్కడి నుంచో అక్కడి నుంచో ఇటు చూడండి. ఏమండి, దేవుని ఉపదేశము అలంకరించబడాలి. ఇదిగో ఈయన గారున్నారు, దావీదు, దేవుని హృదయానుసారుడు. అంటే దేవుని హృదయంలో ఏదైతే ఉన్నదో ఈయన గారి హృదయంలో కూడా అదే ఉన్నది. ఈయన హృదయంలో చేసే ప్రతి ఆలోచన కూడా దేవునికి నచ్చిద్ది. దావీదు ఏమండి, ఈయన అనుసరించేటువంటి ఉపదేశ క్రమం అనేటువంటిది విలువైనటువంటిది. కానీ ఈయన ఏం చేశారయ్యా అంటే, ఒక రోజున వెళ్ళకూడనటువంటి త్రోవలోనికి వెళ్ళేసి దావీదు ఏం చేశాడయ్యా అంటే, ఏమండి, చెయ్యకూడనటువంటి పనిని చేశాడు. ఎవరికి తెలియదులే, ఎవరు చూడటం లేదులే, ఎవరు గమనించటం లేదులే అని చెప్పని అనుకుంటున్నాడు. దేవుని హృదయానుసారుడు దావీదు. తమ్ముడో, చెల్లి, కానీ చూడాల్సినోడు చూస్తానే ఉన్నాడు. ఎవరో? దేవుడు చూస్తున్నాడు. ఇంకొకరు కూడా చూస్తున్నారు. ఎవరో? అపవాది సాతానుడు కూడా చూస్తున్నాడు ఈ దావీదుని. ఏమండి, ఈయన అనుకుంటున్నాడు ఎవరు చూడలేదులే, మూడో కంటికి తెలియకుండా నేను చేయగలుగుతున్నాను అనుకుంటున్నాడు. కానీ సాతానుడట దేవుని దగ్గరికి పోయి దేవునితో అంటున్న మాట ఏంటో తెలుసా? ఇదిగో హృదయానుసారుడు అన్నావుగా దావీదు, ఎటువంటి పని చేస్తున్నాడో తెలుసా? ఎటువంటి పని చేస్తున్నాడో తెలుసా? అసలు ఏం చేస్తున్నాడో తెలుసా? ఎటువంటి క్రియ జరిగిస్తున్నాడో తెలుసా అని చెప్పానని ఈయన గురించి, దావీదు గురించి దేవునితో ఏం చేస్తుంది? ఫిర్యాదు చేస్తుంది. ఫిర్యాదు. వాడు ఫిర్యాదుదారుడు. ఫిర్యాదు అంటే కంప్లైంట్. అర్థమవుతుందా? ఏం చేస్తున్నాడు?
ఫిర్యాదు చేస్తున్నాడు. వారు ఫిర్యాది, వాడికి మరొక పేరు కూడా ఉంది, ఫిర్యాదుదారుడు. వాడు కంప్లైంట్ చేస్తున్నాడు. నువ్వేమో నా భక్తుడు, నా వాడు మంచోడు, అది ఇదని నువ్వు అంటున్నావు. ఆయన చేష్టలు చూడు ఎట్టున్నాయో. ఈయన నువ్వు నా భక్తుడు అంటుందని చెప్పాను అని. తమ్ముడా, ఈ 2025లో ఈ దావీదుకు మళ్ళీ నువ్వు ఉండకూడదు. ఈ దావీదుకు మళ్ళీ నువ్వు బ్రతకూడదు. నీ మీద వాడు నిఘా పెట్టి ఈ 12 నెలలు నిన్ను గమనించబోతున్నాడు. నీ మీద ఫిర్యాదు చేయడానికి ఎప్పుడు దొరుకుతావా, ఏడ దొరుకుతావా, ఎలా దొరుకుతావా అని చెప్పేసి ఆయన ఎదురు చూస్తున్నాడు. ఏమండి, ఆయన ఉపదేశము అలంకరించబడాలి. నీతో చేస్తున్నటువంటి దేవుని ఉపదేశాలు అలంకరించబడాలి. ఈయన ఏం చేశాడు? ఏమండి, ఈ దావీదు ఏం చేశాడు? సైనికుడి భార్యని ఏమండి తన దగ్గరికి పిలిపించుకున్నాడు. ఎంత ఘోరమైనటువంటి దుష్క్రియో. నేను ఈ దావీదును కాదు అని నువ్వు అనుకుంటున్నావేమో, జాగ్రత్త. ఏమండి, నేను ఈ దావీదును కాదు అని నువ్వు అనుకుంటున్నావేమో, జాగ్రత్త. ఈ స్థితిలో ఏమండి నువ్వు బ్రతకకూడదు. దావీదు తలపైకెత్తు. బత్షెబా విషయం పక్కన పెడదాం, తలపైకెత్తు. ఇటు చూడు. ఆదివారం పూట 5,000 రూపాయలు కూలిస్తా, పనికి వస్తావా? మందిరానికి పోతావా? ఈ దావీదు 5,000కి టెంప్ట్ అయ్యాడు అనుకో. మందిరం ఈ వారం కాకపోతే చెప్పండి, ఈ వారం కాకపోతే వచ్చే వారం చూడొచ్చు. మందిరం ఆడకపోయిద్ది, పాస్టర్ ఆడకపోతాడు. మందిరం మనూరులోదే, పాస్టరు మనూరు వచ్చేవాడే. ఈ అడగబోతనే ఏమండి కనుక 5,000 ఇప్పుడు పోతే, 5,000 ఇప్పుడు పోతే ఇక మళ్ళీ దొరుకుతాయా అని చెప్పానని ఈ దావీదు మందిరాన్ని వదిలిపెట్టి, ఈ దావీదు ఒకవేళ పనికి పోయాడు అనుకోండి, ఆరాధించవలసిన సమయంలో ఆరాధనని విడిచిపెట్టి, దేవుణ్ణి గణపరచవలసిన సమయంలో దేవుణ్ణి విడిచిపెట్టేసి, దేవుని మందిరానికి రావలసిన సమయంలో దేవుని మందిరాన్ని విడిచిపెట్టి ఏమండి సొంత లాభం కొరకు ప్రయాసపడి పరిగెత్తాడు అనుకోండి, ఈ దావీదు కష్టపడతానే ఉంటాడు. సంపాదించిందంతా కూడా చిల్లి సంచిలో వేయబడతా ఉండిద్ది. దేనిలో చెప్పండి, దేనిలో నెహెమ్యా, దేనిలో? చిల్లి సంచిలో వేయబడతా ఉండిద్ది. అందుకే ఈ దావీదు ఏం తెలుసుకోవాలయ్యా అంటే, నాలో బత్షెబాకు సంబంధించిన పాపమే లేదు కాదు, దేవుని మందిరాన్ని నీవు మానుకోవటం కూడా పాపమే. ఏమండి, దేవుని మందిరాన్ని మానుకోవడం కూడా చెప్పండి ఏమిటి? పాపమా కాదా? ఏమిటి? దేవుణ్ణి మర్చిపోవచ్చా? బాబు సమర్పణరాజు ఇటు చూడండి, అయ్యే ఉందిలే అయ్యా, ఇటు చూడండి. మీరు ఎందుకు వాళ్ళ వైపు చూస్తున్నారు? ఓయ్, నా దేవుని ప్రియులరా, దేవుని వాత్సల్యతను బట్టి మీకు నేను బోధిస్తున్నాను. ఏమిటయ్యా అంటే, మీరు అలంకరించబడాలి. ఉపదేశము మిమ్మల్ని అలంకరించిద్ది. ఆ ఉపదేశాన్ని మీరు కూడా అలంకరించాలి. ఎంతమందికి ఈ మాట అర్థమైంది? ఏమండి, ఉపదేశము మిమ్ములను అలంకరించిద్ది, మిమ్మల్ని మెరుగు పెడతా ఉండిద్ది. నవనూతనమైనటువంటి వారుగా మీరు మార్చబడతా ఉంటారు. ఇది మీరేం చేయాలయ్యా అంటే, ఆ ఉపదేశాన్ని గౌరవించాలి, దానిని మీరు అలంకరించాలి, దాని మీద తిరుగుబాటు చేయకూడదు. నువ్వు చెప్పేది చెబుతానే ఉండులే నాయన, మేము చేసేది మేము చేస్తానే ఉంటాము అన్న పంథాన పోవద్దు ఏ మనుష్యుడు కూడా. ఒక దైవ సేవకుడుగా ఏమండి, ఒక దేవుని సేవకుడుగా మీ క్షేమాన్ని ఆకాంక్షించేటువంటి వాణిగా నేను మీకు బోధిస్తున్నాను. దేవునికి కోపం రేపొద్దు, దేవునితో ఆటలో ఆడుకోవద్దు, భక్తి విషయంలో కాస్త రోషంగా ఉండండి, కాస్త నమ్మకంగా ఉండండి, రాజీ పడబాకండి. లోకపు మాయలలో చిక్కుకోబాకండి. ఇదంతా నటనే. దేవునికి స్తోత్రం చెబుతారా?
ఇందాక ఎవరో సాక్ష్యం చెబుతున్నారు, ఏ చెడు వార్త కూడా నా చెవిలో పడకూడదు నాయనా అని నేను కోరుకున్నాను అని. వాస్తవం చెప్పనా, మంచి మాట. చెడు వార్త మన చెవిలో పడలేదు, కానీ విన్న చెవులు చాలా ఉన్నాయి లోకంలో. నా మాట అర్థమైందా? చెడు వార్తను విన్న చెవులు చాలా ఉన్నాయి లోకంలో. ఆ న్యూ ఇయర్ గడిచిందో గడవలేదో ఎన్ని దుర్ఘటనలో, ఎన్ని ఘోరమైనటువంటి సంగతిలో జరగలేదా? ఈ భూప్రపంచంలో జరగలేదా? కానీ వాటిని దేవుడు మనకు వినిపించలేదు. వాటిని దేవుడు మన చెవులకు వినిపించలే. దేనికయ్యా అంటే, నా ప్రియ సహోదరుడు, నా ప్రియ సహోదరుడా, నువ్వు అలంకరించబడాలి, నీకు ఇంకా అలంకరణ జరగాలి. ఆయన ఎదుట నిలబడబోతున్నావు తమ్ముడా, చెల్లె, ఆయన ఎదుట నిలబడబోతున్నావు. ఏమండి, నిన్ను చూసినప్పుడు కీర్తనల గ్రంథంలో ఒక మంచి మాట అంటారు. 45వ కీర్తనలో చదవండి ఆ మాటలు, 9వ వచనం. 45వ కీర్తన 9వ వచనంలో అంటారు, దయనొందినటువంటి స్త్రీలలో రాజుల కుమార్తెలు ఉన్నారు, రాణి ఓఫీరు అపరంజితో అలంకరించుకొని నీ కుడి పార్శ్వమున నిలుచుచున్నది. రాణి ఓఫీరు అపరంజితో అలంకరించుకొని. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అండి, కనుక సంఘం ఏం చేయాలి? చెప్పండి, సంఘం ఏం చేయాలి? సంఘం ఏం చేయాలి? ఉపదేశాలతో అలంకరించుకోవాలి. దేవునికి స్తోత్రం చెబుతారా? హల్లెలూయా. 2025వ సంవత్సరంలో ఏమండి, ఈ సంవత్సరం పొడుగుతా అనేకమైన ఉపదేశాలు మీకు వినిపించబడబోతున్నాయి. దేనిని త్రోసివేయకుండా ఏమండి, ప్రతి ఉపదేశాన్ని జాగ్రత్తగా పట్టుకొని మీ ఆత్మీయ జీవితాన్ని మీరు అలంకరించుకొందురుగాక. దేవుని అలంకరణ మీకు జరుగునుగాక. చివరికి ఒక్క మాట, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 2వ వచనం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 2వ వచనం. నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుంచి దిగి వచ్చుట. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అండి, మంచి మాట. నూతన యెరూషలేము అనేటువంటిది ఓ పెండ్లి కుమార్తెలాగా అలంకరింపబడి దేవుని దగ్గర నుంచి. ఆ నూతన యెరూషలేము ఏమిటయా అంటే దేవుని సంఘము. ఎలాగున అలంకరించబడిందంట? చెప్పండి. ఎలాగున అలంకరించబడిందంట? ఓ పెండ్లి కుమార్తె వలె. ఒక మాట మీకు నన్ను మిమ్మల్ని అడగనివ్వండి, పెళ్లి కుమార్తె అలంకరణ ఏ రీతిగా ఉండిద్ది మీకు తెలుసా? అర్థమయ్యే భాషలో ఒక్క మాట, కాలి గోళ్ళ దగ్గర నుంచి తల వెంట్రుకల వటికి ప్రతి శరీర భాగము కూడా అలంకరించబడాలని కోరుకునిద్ది పెండ్లి కుమార్తె. కాళ్ళపట్టి లేకుంటే ఒప్పుకునిద్దా? ఒప్పుకదా? బాబోయ్ అంటే కాళ్ళపట్టీలు ఉన్నాయి కదా, పని నడుముకి ఏమీ లేకపోయినా పర్వాలేదులే అమ్మా, ఎత్తి మీద కూర్చో అంటే ఏమనిద్ది? వడ్డానం అయ్యా కూర్చో, అయిపోవచ్చు కూర్చో. ఏం అంత ఇంపార్టెంట్ కాలంటే కట్టేది ఎందుకు? దాని పాటికి అది ఉంది. లరబాక ఇటు చూడండి. పోనీ చేతులకి ఏమీ లేవులేనంటే ఒప్పుకునిద్దా? చేతులకి చాలా వేసామమ్మా, అర్థమైందా? ఈడ బెడతరు ఏంటి? వంకీలు. ఈ లేకపోతే పర్వాలేదు లేమంటే ఒప్పుకునిద్దా? అయ్యి బాబోయ్, మెడలో లేకపోయినా ఒప్పు కాదు, చెవులకు లేకపోయినా ఒప్పు కాదు, ఆ తలక లేకపోయినా ఆఖరికి పాపటే. పెండ్లి కుమార్తెకు అన్నీ ఉండాలండి, అన్నీ అలంకరించబడాలి. అలంకరించబడితేనే పెళ్లి కుమార్తె. అర్థమైందా?
పెండ్లి కుమార్తెకు అన్ని సకల అలంకరణ జరగాలి. సంఘము పెండ్లి కుమార్తె ఏమండి, సర్వ ఉపదేశాల ద్వారా ఏమండి మిమ్మల్ని మీరు అలంకరించుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 6 మాసాలు గోపరస తైలము, 6 మాసాలు సుగంధ తైలముతో ఏమండి రాణి అయిన ఎస్తేరు ఏ రీతిగా అయితే అలంకరించబడి రాజు ఎదుటికి వెళ్ళిందో, ఈ 2025వ సంవత్సరంలో గోపరస తైలముతోనూ సుగంధ తైలముతోనూ మీరు అలంకరింపబడుదురుగాక. మీరు పరిశుద్ధాలంకృతులుగా మార్పు చెందుదురుగాక. నా దేవుడు శ్రేష్టమైన ఉపదేశాలతో మిమ్ములను అలంకరించునుగాక. మీ ద్వారా ఉపదేశాలకు కూడా అలంకరణ జరుగునుగాక. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. దేవా నీకు స్తోత్రాలు నాయనా. మేము పరిశుద్ధాలంకృతులుగా నిలవాలని, మార్చబడాలని అయ్యా మీరు కోరుకుంటున్నారు. ఇది పరిమళ సంవత్సరము నా తండ్రి. ఈ ప్రారంభపు ఆదివారపు ఆరాధనలోనే మా దేవా మేము ఏ రీతిగా మా ఆత్మీయ జీవితాన్ని నడిపించుకోవాలో శ్రేష్టమైన ఉపదేశంతో ప్రభువా మాతో మీరు మాట్లాడినందుకు స్తోత్రం అంటూ ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేయండి. అందరూ ప్రార్థన చేయండి.